ఇవన్నీ ఒక ఎత్తు. మెయిన్ మాకు కావాల్సింది ఏంటంటే ప్రైజ్. ఈ ప్రైస్ దగ్గరకు వచ్చేసరికి పర్టికులర్ ఉంటామండి. మాకు కావాలి కానీ తక్కువ ప్రైస్ లో కావాలి. దీనిలో మీకు పెడతాను 2 యాక్టివిటీస్ లాగా పెడతాను. ఒకటి ప్రైస్ గెస్ చేయండి. మీరు ప్రైస్ గెస్ చేస్తే అది మీకే. ఇంకొకటి నేను అన్ని మిక్స్ అండ్ మ్యాచ్ వేసేసి ఒక సెట్ తయారు చేసేస్తాను. దానిలో గోల్డ్ ఏది సిల్వర్ ఏది డిఫరెన్షియేట్ చేయండి. ఓకే, ఏది డిఫరెన్షియేట్ చేసి అది కూడా కరెక్ట్ గా చెప్తే అవి కూడా నాకే. అవి కూడా మీకే, మొత్తం మీకే. ఆన్ కెమెరా చెప్తున్నారు సార్, ఈ రోజు పంట పండినట్టే. Come on sir, ready for the game. చూసారు కదండి, సెట్ రెడీగా ఉంది. ఇప్పుడు నేను ఇది కరెక్ట్గా గెస్ చేస్తే ఈ సెట్ నాకే అట, నాకే. లెట్స్, నా లక్ నేను చెక్ చేసుకుంటాను ఇవాళ. కానీ సెట్ అయితే మాత్రం నిజానికి చాలా బాగుందండి. అసలు గోల్డ్ ఎలా ఉందో అలానే ఉంది, మేకింగ్ కూడా చాలా బాగుందండి. అండ్ మీరు చూస్తే కనుక ఇదంతా హ్యాండ్ వర్క్ మేడం, నక్షితో హ్యాండ్ వర్క్ చేసిన కారిగర్స్ అనమాట టోటల్ గా. సో ఇది ఏదో మెషిన్ మీద చేసింది కాదు, కంప్లీట్ గా హ్యాండ్ వర్క్ చేసింది ఇది. అండ్ మీరు దీనిలో అబ్జర్వ్ చేస్తే కనుక ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ టూ అథెంటిసిటీస్ అని చెప్పొచ్చు. ఈ నక్షి ఏదైతే వర్క్ ఉంటుందో ఇది కంప్లీట్ గా మన సౌత్ లో జరుగుతుంది. ఈ మాజనైట్ వర్క్ కానీ ఏదైనా కానీ నార్త్లో ఉంటుంది అనమాట ఎక్కువ. సో ఇట్స్ యాక్చువల్లీ ఫ్యూజన్ అనొచ్చు, కాంబినేషన్ ఆఫ్ నార్త్ అండ్ సౌత్. అండ్ ఇది ఎక్కువ మటుకు బెంగళూరులో జరుగుతుంది. కొంచెం ఫ్యూజన్ మిక్స్ చేసి మేము ఇది చేయించాం అనమాట. సో ఇది సార్, ఈ కలెక్షన్స్ అన్ని మీరు ఇంత కీన్గా ఉంటారా సార్ జనరల్లీ? ఎస్ అండి, డెఫినెట్గా మేము చెప్పి చేయించుకోవడం కానీ కారిగర్స్ దగ్గర నుంచి డిజైన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవ్వడం కానీ, సో చాలా డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్. సో ఇన్ ఆర్డర్ టు స్టాండ్ అవుట్ ఫ్రమ్ అదర్ స్టోర్స్ కానీ అదర్ కాంపిటీషన్ కానీ బేసిక్గా డెఫినెట్గా మనం బేసిక్ వచ్చేసి డిజైన్ చేయండి. ఏ కస్టమర్ అయినా నేను ఎంత అడ్వర్టైజ్ చేసినా ఎన్ని చెప్పినా కానీ లాస్ట్ కస్టమర్ పడిపోయేది లుక్ బాగుండాలి, చూడ్డానికి బాగుండాలి. నేను ఎక్కడ అమ్మినా సరే అది డెఫినెట్గా వేసుకున్నప్పుడు ఒక కస్టమర్కి అది సాటిస్ఫాక్షన్ వస్తేనే దెన్ ఐ హ్యావ్ వన్ ద కస్టమర్ అని అనొచ్చు డెఫినెట్గా. సో వీఆర్ డెఫినెట్లీ చాలా వరకు ఆర్ మెయిన్ ఫోకస్ ఈజ్ ఆన్ డిజైన్ అండి. డిజైన్ ప్రాసెస్లో చాలా ఇన్వాల్వ్ అయ్యి చేస్తాం. అసలు మోర్ దాన్ ఎనీథింగ్ డిజైన్లో చాలా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాం. మీరు నమ్ముతారో నమ్మరో, దిస్ విల్ టేక్ ఆల్మోస్ట్ 30 days ఫర్ అ కారిగర్ టు ప్రిపేర్ ఇట్. బేసిక్గా 30 రోజులు వర్క్ చేస్తారా సార్? కంటిన్యూస్గా వర్క్ చేస్తేనే జరుగుతుంది అనమాట. సో డిజైనింగ్ క్యాడ్ డ్రాయింగ్స్ దగ్గర నుంచి అక్కడ నుంచి ఎస్టాబ్లిష్ చేసి కారిగర్స్కి ఇచ్చి మనం ప్రతి ఒక్క డీటెయిలింగ్ కానీ మోటివ్స్ కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తేనే ఈ స్టేజ్కి వస్తుంది, లేకపోతే చాలా కష్టం అసలు. సూపర్ అండి. సో మీరు ప్రైస్ గెస్ చేయండి అసలు బేసిక్గా. నేను టైం టకటక చెప్పేస్తాను సార్, ఎక్కువసేపు టెన్షన్ తీసుకోలేను. ఇది 40, ఇది 80, ఓకే, ఇది 1,20,000. 40, 80, 1,20,000. అయితే చాలా ఎక్కువ చెప్పారు మేడం. ఎక్కువ చెప్పారా సార్? 3 కలిపేసి ఆల్మోస్ట్ 150 to 160 మధ్యలో ఉంటుంది. 3 కలిపి 150 to 160. ఇది అరౌండ్ 20,000. ఇది సార్ ఈ షార్ట్ ది, ఇది అరౌండ్ 50-60,000. ఇది ఒక్కటి కొంచెం నియర్ గా చెప్పారు మీరు, ఇదేమో 75,000 అరౌండ్. అంటే నియర్ గా చెప్పింది నాకేనా అండి? యాక్చువల్లీ ప్రైజెస్ మండిపోతాయేమో అనుకుంటాం మామూలుగా మనం, లేదండి అఫోర్డబులే ఉన్నాయి. ఖచ్చితంగా మీరు వచ్చి కలెక్షన్స్ చూసి మీకు నచ్చి తీసుకోవచ్చు. బోల్డ్ అన్ని కలెక్షన్స్ ఉన్నాయి, ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోకండి. అక్షయ తృతీయ కూడా దగ్గరలో ఉంది, గుర్తుపెట్టుకోండి, గుర్తు చేయండి ఇంట్లో వాళ్ళకి. ఎప్పుడు ఎక్స్చేంజ్ చేసినా కానీ 70% ఆఫ్ దిస్ వాల్యూ ఉంటుంది. ఇది ఇన్వర్టెడ్ కోట్స్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. మనం మళ్ళీ మోడల్ చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు ఎక్స్చేంజ్ చేస్తే వీళ్ళ దగ్గర 70% మనకి లైఫ్ టైం అండి. ఎస్, లైఫ్ టైం అండి. అంటే ఇన్ని ఇయర్స్ లోపలే ఎక్స్చేంజ్ చేసుకోవాలి అలా ఏం లేదు. లైఫ్ టైంలో మనం ఎప్పుడు ఎక్స్చేంజ్ చేసినా 70% మనం ఇన్వెస్ట్ చేసిన దాంట్లో 70% అనేది మనకి తిరిగి వస్తుందండి. చూసారు కదండి, మయూక వాళ్ళవి కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇందాక నేను పెట్టి చూశాను. అండ్ అలానే ఇది స్పెషల్ కలెక్షన్స్లో ఒకటి అనమాట. జనరలీ ఇలాంటిది ఒక్క పీస్ వేసినా కూడా చాలా స్పెషల్గా కనిపిస్తాం కదా. ఇలాంటి కలెక్షన్స్ ఇష్టపడే వాళ్ళు కూడా ఒకసారి మయూక కలెక్షన్స్కి వచ్చి చూడొచ్చండి. చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే, నాకైతే చాలా బాగా నచ్చాయి. ఓకే మేడం, మీకు ఇప్పుడు ఇంకొక చిన్న టాస్క్ అన్నమాట. సరే, ఇది ఎట్లుంటుంది తెలుసా సార్? మామూలుగా యాంకర్స్ మెయిన్ టాస్క్లు పెడతాను సార్, మీకు మీ స్టోర్కి వచ్చిన వాళ్ళకి మిమ్మల్ని యాంకర్లా ట్రీట్ చేయట్లేదండి.
కస్టమర్ లానే ట్రీట్ చేస్తున్నాను అట్లా. నో చెప్పండి సార్. సో దీంట్లో వచ్చేసి అంటే ఇప్పుడు వై ఐఎమ్ షోయింగ్ దిస్ అనేది మా వర్క్ ఎంత బాగుంటుందో చెప్పడానికి వ్యూవర్స్కి నేను చెప్తే బాగుండదు, డైరెక్ట్గా చూస్తేనే బాగుంటుంది. సో ఇప్పుడు ఈ 3 ఐటమ్స్లో ఏది సిల్వర్ ఏది గోల్డ్ ఆర్నమెంటో చెప్పండి మీరు ఒకసారి. ఓకే, ఓకేనా? కరెక్ట్గా చెప్తే మొత్తం మీకే అండి, మొత్తం నాకే. గోల్డ్ కూడా మీకే బేసిక్గా. సో యాక్చువల్లీ నిజానికైతే అసలు డిఫరెన్స్ తెలుసుకోవడం చాలా కష్టం అండి. సిల్వర్ ఏది గోల్డ్ ఏది అని తెలుసుకోవడం అయితే చాలా కష్టంగా ఉంది. అన్నీ ఒక్కటేలానే ఉన్నాయి. సో ఇది విక్టోరియన్ సెట్. అవునండి, విక్టోరియన్ సెట్. ఇది విక్టోరియన్ సెట్, క్వీన్ విక్టోరియా వేసుకున్నటువంటి సెట్ ఇప్పుడు అందరూ కూడా ఇష్టంగా వేసుకుంటున్నాం. సో ఇంకి పింకి పాంకి వేసి తప్ప మనం నార్మల్గా గెస్ చేయలేము. అసలు చాలా డిఫరెన్స్ ఏం పెద్దగా కాదు, అసలు ఏం తెలియట్లేదు. సో ఐ గెస్ ఇది గోల్డ్ అనుకుంటున్నానండి. అదే అండి, గోల్డ్. ఇదేనా? నా ఇంట్యూషన్ పవర్తో వర్కౌట్ అయ్యిందండి. నిజంగా ఏం డిఫరెన్స్ తెలియట్లేదు, ఓన్లీ నా ఇంట్యూషన్ పవర్ మాత్రమే వర్కౌట్ అయింది. సో దట్ ఈస్ ద థింగ్ అండి బేసిక్గా. సో ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఎలా అంటే ప్రతిసారి మిక్స్ అండ్ మ్యాచ్లో వేసుకుంటారనమాట. ఇప్పుడు వడ్డానం సిల్వర్ పెట్టేసుకొని మిగతా అంతా గోల్డ్లో పెట్టుకోవడం, లేకపోతే లాంగ్ హారం గోల్డ్లో తీసుకొని మిగతా అవన్నీ సిల్వర్లో మేనేజ్ చేయడం. సో మంచి ఐడియా ఇచ్చారు. అలా వడ్డానాలు గోల్డ్తో కొనలేని అనుకునే వాళ్ళందరికీ సిల్వర్ సో అలా మిక్స్ అండ్ మ్యాచ్ చాలా మంది చేస్తారండి. సో గోల్డ్లో ఒక సెట్ ఆఫ్ ఆర్నమెంట్స్ తీసుకొని మిగతావి సిల్వర్లో కొన్నాము, అలా చాలా మంది చేస్తూ ఉంటారు. అంటే డౌట్ ఉంటుంది అనమాట, అంటే గోల్డ్కి సిల్వర్కి కాంబినేషన్ మ్యాచ్ అవుతుందా లేదా అని చెప్పి. ఇది చూసిన తర్వాత మంచి థాట్ వచ్చింది, హ్యాపీగా మ్యాచ్ అవుతుందండి. ఏం మీరు ఇలాంటి ప్రాబ్లం లేకుండా, ఇలాంటిది మైండ్లో ఇలాంటిది ఏం పెట్టుకోకుండా, ఇన్హిబిషన్స్ పెట్టుకోకుండా హ్యాపీగా వేసేసుకోవచ్చు అసలు. నోట్ దిస్ పాయింట్. సో ఎవరైనా గోల్డ్ ఆర్నమెంట్స్తో సిల్వర్ మ్యాచ్ చేయాలి అనుకుంటే మీరు ఇమీడియట్గా మైకా జ్యువెలర్స్కి వచ్చేయచ్చు. మీకు నచ్చిన కలెక్షన్స్ మనం ఇక్కడ చూసి పిక్ చేసుకోవచ్చు. సార్ ఇంకొక చిన్న క్వశ్చన్ అండి. సార్ కలెక్షన్స్ అన్న వెంటనే గుర్తొచ్చిందండి. ఇప్పుడు మాకేంటి అంటే కొన్నిసార్లు ఏదైనా చేయించాలి అంటే మీరు ఇక్కడ ఆర్డర్స్ ఏమన్నా ఇస్తే చేయిస్తారంటే, లేకపోతే ఇక్కడ ఉన్న కలెక్షన్స్ పిక్ చేసుకోవాలి? లేదు, ఆర్డర్స్ కూడా తీసుకుంటాము, కానీ బల్క్ ఆర్డర్స్ అండి బేసిక్గా. మోర్ దెన్ 5 pieces or 8 pieces. అంటే లైక్ ఇప్పుడు ఏదన్నా కజిన్ వెడ్డింగ్ ఉండేది, అందరూ ఒకటే ప్యాటర్న్ వేసుకోవాలి. యాక్చువల్గా ఏమైంది అంటే ఒక హల్దీకి ఒక కజిన్స్ అందరూ, ఒక 12 members కజిన్స్ అందరు కలిసి సేమ్ టైప్ ఆఫ్ ఆర్నమెంట్స్ చేయించుకున్నారు మొత్తం సెట్ అన్నమాట. ఒక ఆవిడ మాకు రెగ్యులర్ కస్టమర్ విజయవాడ నుంచి వచ్చేసి, తను ఇంట్లో పెళ్ళి ఉందన్నమాట. వాళ్ళ అమ్మాయి పెళ్ళి ఉన్నప్పుడు మొత్తం టోటల్ ప్రతి ఒక్కరికి వాళ్ళ ఫ్యామిలీలో నియర్ ఫ్యామిలీ మొత్తం ఒక 30 pieces వరకు మొత్తం అందరికి లాంగ్ షార్ట్ వడ్డానం అందరికీ సేమ్. అంటే ఎలా అయితే చీరలు ఒకటే వేసుకోవాలి, ఎలా అయితే బట్టలు ఒకటే వేసుకోవాలి అని అనుకుంటారో, అలాగే ఆర్నమెంట్స్ కూడా మొత్తం ఒక బల్క్లో, అంటే పెళ్ళిళ్ళకి ఇలా హ్యూజ్ ఈవెంట్స్కి మనం ప్రతిసారి వి కాంట్ బై గోల్డ్ కాబట్టి ప్రతి ఒక్కరం సేమ్ వేసుకోవాలి అని అనుకుంటే, అండ్ వి కస్టమైజ్ అండి. ఇప్పుడు శారీస్ వాళ్ళు ఏం చేశారు అంటే శారీస్ కూడా తీసుకొని వచ్చారు మా దగ్గరికి. సో దానికి కలర్ కాంబినేషన్స్కి తగ్గట్టు మేము స్టోన్స్ పెట్టడము, వాళ్ళ హస్బెండ్స్ డ్రెస్సెస్కి తగ్గట్టు డిజైన్ చేయడము, ఇది అది అన్ని కలిపి చేయడం, ఒక కంప్లీట్ ఒక డిజైన్ ప్రాసెస్లోకి తీసుకెళ్ళి చేసామన్నమాట. ఇట్ వాజ్ అ వెరీ ఒక 1.5 week వరకు డిజైన్ చేయించాము మేము. ఎలా ఉండిందంటే అండి, ఓన్లీ మాకు ఆర్నమెంట్స్లో సిమిలర్ గా దొరకవండి. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్యాటర్న్ పెట్టుకొని ఓన్లీ డ్రెస్సెస్ మాత్రం మ్యాచ్ చేసుకునే వాళ్ళం. బట్ ఇది మంచి ఆపర్చునిటీ. ఇప్పుడు ఆర్నమెంట్స్ లో కూడా ఏం చేసామంటే వి యూజ్ బీడ్స్, హస్బెండ్ ఏదైతే కలర్స్ వేసుకున్నారో అలాంటి బీడ్స్ యూజ్ చేసి, సో అలా కంప్లీట్గా మ్యాచ్ చేసి చేసామండి. సో ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. చాలా అంటే చాలా బాగా జరిగింది అసలు అది. సో ఆల్మోస్ట్ ఒక 10 days డిజైన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యి కంప్లీట్గా కస్టమైజ్ చేసి ఇచ్చామన్నమాట వాళ్ళకి మేము. ఇంకొకటి ఏంటి అంటే ఈ హెవీ జ్యువెలరీ కాకుండా సింపుల్గా లైక్ లెహెంగాస్ ఉంటాయి, చిన్నపిల్లలు ఉంటారు, ఇలాంటి వాళ్ళకి మ్యాచ్ చేయడానికి మనకి సింపుల్గా ఎలా ఉంటాయి? సో వీ హ్యావ్ స్టార్టెడ్ అ కలెక్షన్, ఒక సబ్ బ్రాండ్ అనుకోండి, సబ్ కలెక్షన్ అనుకోండి, కాల్డ్ ఇనారా. సో ఇట్ ఈస్ ఫర్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అనుకోండి, పిల్లలకి అనుకోండి, చిన్న పార్టీస్కి వేసుకోవాలనుకున్నా, ఆర్ ఎల్స్ దే ఆర్ గోయింగ్ టు పబ్ ఆర్ సమ్వేర్, దే వాంటెడ్ టు వేర్ సమ్ డైమండ్ స్టడెడ్ జ్యువెలరీ లాగా కనిపించాలి, ఆఫీస్ పార్టీస్కి వేసుకోవాలన్నా,
ఆర్ ఎల్స్ డైలీ వేర్కి బ్యాంగిల్స్ కానీ టాప్స్ కానీ రింగ్స్ కానీ అండ్ దే ఆర్ గోల్డ్ ప్లేటెడ్ ఆల్సో. గోల్డ్ ప్లేటెడ్ ఉంటుంది, సేమ్ డిజైన్ నార్మల్ రోడియం పాలిష్ సిల్వర్ ప్లేటెడ్లో కూడా ఉంటుంది అనమాట. సో ఆల్ దిస్ కైండ్ ఆఫ్ కలెక్షన్ అంటే వెరీ లైట్ డైలీ వేర్కి ఎలిగెంట్గా వేసుకొని వెళ్ళిపోవడానికి. ఇప్పుడు చాలామందికి హెవీ జ్యువెలరీ వేసుకోవడం కొందరికి అలా ఇష్టం, కొంతమందికి ఇష్టం సింపుల్గా ఏదో సింపుల్గా కనిపించినట్టు కూడా వేసుకోవడం ఇష్టం. సో వాళ్ళందరి కోసం డైలీ వేర్కి అనుకోండి ఇనారా అనే కలెక్షన్ లాంచ్ చేసాము. సో ఎనీ వన్ కెన్ కమ్ టు ద స్టోర్ అండి. చాలా చిన్న పీసెస్, చాలా పాకెట్ ఫ్రెండ్లీ ఉంటుంది అసలు. యూ కెన్ కమ్ అండ్ టేక్ ఇట్ ఎనీ టైమ్ అనమాట. సో